హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహీబుజ్జి లైఫ్ స్టైల్. సో ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పిల్లలకి మంచి ఫుడ్ ఐడియాస్ చెప్తాను. ఈరోజు మా చిన్నోడికి మల్టీగ్రెయిన్ ఓట్స్తోని లంచ్ ప్రిపేర్ చేస్తాను. ఇందులో ఓట్స్, వీట్, బార్లీ, రాగి అండ్ ఫ్లాట్ సీడ్స్ ఉన్నాయి. సో పిల్లలకి ఇది మంచి డైజెషన్ ఫుడ్, అలాగే హెల్దీ ఫుడ్. ఇది 6 మంత్స్ కంప్లీట్ అయ్యాక కూడా పిల్లలకి పెట్టవచ్చు, కానీ వెజిటేబుల్స్తోని కాదు. అది పొడి చేసి పాలలో ఉడకబెట్టి కానీ వాటర్లో మిక్స్ చేసి కానీ పెట్టవచ్చు. మా చిన్నోడు 1 ఇయర్ దాటాడు కాబట్టి నేను వెజిటేబుల్స్ ప్రిపేర్ చేస్తున్నా. సో దీనికి నేను 2 స్పూన్స్ వేసాను. 1 స్పూన్లో సగం పెసరపప్పు వేసాను టేస్ట్ కోసం. ఇది ఒక్కసారి నేను నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను, సో తొందరగా ఉడికిపోతుందని. ఇంతకుముందు వీడియోలో వాయిస్ చెప్పాను, అది కొద్దిగా టెక్నికల్ ఇష్యూతోని వాయిస్ రాలేదు, ప్లీజ్ ఏమనుకోకండి. ఇప్పుడు దానికి కావాల్సినవన్నీ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను. కొద్దిగా స్పైసీ తింటున్నాడు మా చిన్నోడు కాబట్టి చిన్న చిల్లీ ముక్క కూడా వేసాను. సో ఆలు, బీన్స్, టమాటా అండ్ కొద్దిగా అరుగుతుంది అనేసి ఉల్లిపాయలు కూడా వేసాను. ఇందులో ఇంకా బీట్రూట్ కానీ క్యారెట్ కూడా వేయొచ్చు, కానీ ఇప్పుడు నేను స్కిప్ చేశాను. అవి నైట్ డిన్నర్లో వేద్దామనేసి కొద్దిగా నెయ్యి వేసి స్టార్ట్ చేశాను. జీలకర్ర కూడా తప్పకుండా వేయాలి, ఎందుకంటే పిల్లలకు మంచి డైజెషన్ అవుతుంది. సో ఉల్లిపాయలు కూడా వేసాను, ఇది కూడా డైజెషన్ మంచిగా చేస్తుంది మనకైనా పిల్లలకైనా. ఇప్పుడు మిగతా వెజిటేబుల్స్ కూడా అందులో వేయాలి, మంచిగా ఉడకనియాలి. మంచిగా ఉడికితే తొందరగా మంచిగా మెత్తగా ఉడుకుతుంది. సో పిల్లలకి ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, అలాగే వాళ్ళు తినడానికి స్మూత్గా కూడా ఉంటుంది. కొన్ని వాటర్ వేసి 2 విజిల్లు పెట్టాలండి, ఎందుకంటే ఓట్స్ తొందరగా ఉడికిపోతాయి కాబట్టి. 2 విజిల్ల తర్వాత ఓపెన్ చేసుకొని ఇలా పప్పు గుత్తి సాయంతో దాన్ని మెత్తగా చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి పంటికి తగులుతుంది. చిన్న ఉంటారు, కొంతమందికి పళ్ళు వస్తాయి, కొంతమందికి రావు. మా చిన్నోడికి అయితే మామూలుగా తింటున్నాడు, కానీ అంచేత చూసి నేను కూడా కొద్దిగా పెడుతున్నాను. ఇంతకుముందు రోజు ఉగ్గు పెట్టేదాన్ని, అసలు వాడు తినేవాడు కాదు. సో ఇలా చేసిన నుంచి వాడు బాగా తింటుండు. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది నేర్చుకున్నందుకు, మీతో షేర్ చేసుకుంటున్నందుకు కూడా. తప్పకుండా మీ పిల్లలకు కూడా ట్రై చేయండి. మళ్ళీ పొయ్యి మీద పెట్టి చిటికెడు ఉప్పు అలాగే పసుపు వేయాలి, యాంటీబయాటిక్ కదా పసుపు, పిల్లలకు చాలా మంచిది. చిన్నోడు ఉగ్గు మార్నింగ్ ఒక్కసారే పెడుతున్నాను, ఎందుకంటే లంచ్లో, డిన్నర్లో ఇంతకుముందు 3 సార్లు తింటుండే, కానీ అది తినట్లేదు ఎక్కువ. వాడు టేస్ట్ చూస్తున్నాడు కాబట్టి ఇది ఒకసారి పెట్టాను, మంచిగా తిన్నాడు. సో అదే అలవాటు అయిపోయింది. సో హెల్త్ కూడా మంచిది కదా అనేసి నేను కూడా అదే కంటిన్యూ చేస్తున్నా. ఇది మధ్యాహ్నం పెడతాను, నైట్ మళ్ళీ వేరేది పెడతాను. ఈ వెజిటేబుల్స్, ఓట్స్ అన్నీ కలిపి ఒక చిన్న గ్లాస్ అవుతాయి. సో నేను ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. ఎక్కువ తీసుకుంటే కూడా ఏం కాదు, ఎందుకంటే ఇంకా మంచిగా ఉడుకుతుంది కాబట్టి. సో మా చిన్నోడు తినేటంత మంచిగా ఉడికింది. దీన్ని నేను మళ్ళీ పప్పు గుత్తితోనే మంచిగా స్మూత్గా రుబ్బేసుకొని ఇంకా వాడి కోసం నేను తినిపించడానికి రెడీ అయ్యాను. సో వాడు కూడా ఆకలేస్తున్నట్టుంది, బయట అరుస్తున్నాడు. ఇంకా వాడికి మంచిగా హెల్తీగా తినిపించడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. వాడు తింటున్నందుకు ఇంకా హ్యాపీగా ఉంది. సో పిల్లలకు తప్పకుండా ట్రై చేయండి. మా పెద్దోడు కూడా చిన్నోడికి మంచి సపోర్ట్ చేస్తాడు, ఎందుకంటే వాడు తినేటప్పుడు కొద్దిగా తమ్ముడిని ఆడించరా అనేసి అంటే వాడు పక్కనే కూర్చొని మరీ ఆడిస్తున్నాడు. సో సగం తినేసాడు, నేను వీడియో తీయలేదు ఫస్ట్ నుంచి. తినేటప్పుడు తీస్తే బాగుండదు కదండి, అందుకే. పిల్లలకి పెట్టిందంతా తింటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా మనకి. సో కంప్లీట్ చేశాడు. పిల్లలకు వాటర్ నేను కొద్దిగా వేడి చేసి చల్లార్చిన తర్వాతనే ఇస్తాను, ఎందుకంటే బయట నుంచి తెచ్చిన వాటర్ ఎలా ఉంటాయో మనకు తెలియదు, బ్యాక్టీరియా అలాంటివి ఏమని అనేసి. ముందే ఇన్ఫెక్షన్లు అలా ఇలా వస్తాయి పిల్లలకు అనేసి. సో పిల్లల విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. సో ఇదండి వీడియో. ఇలాంటి మరెన్నో హెల్తీ ఫుడ్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.